ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకుంటున్నాము. చూడండి, విశాలమైన ఇండియన్ టేక్ డోర్ 7.5 feet డోర్. ఇది చాలా హెవీ డోరు, చాలా బాగుంది. మధ్యకాలంలో ఇంత పెద్ద హెవీ డోర్ ఎక్కడ చూడలేదు నేను. సార్, అనూప్ రెడ్డి గారు చెప్పండి. బోర్ ఎంత ఇచ్చారు సార్? 650 అండి. 650 feet. 650 feet వేసామండి సార్. మళ్ళీ ఈ సంపు ఎంత ఇచ్చారు? సంపు 10,000 liters కెపాసిటీ అండి. 10,000 ఇచ్చారా? 10,000 liters కెపాసిటీ. 9 into 18 inch కాలమ్స్ ఇవి ఒక్కోటి. ఇందులో మీరు చూసుకుంటే 4 16mm రాడ్స్ ఇచ్చారు అండ్ 4 12mm రాడ్స్ ఇచ్చారు. ఇంత హై స్టాండర్డ్ ఎందుకు వాడిరు నేను అడిగితే ఓనరు చెప్పిన సమాధానం ఏంటంటే, పైన ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో ఇంకా 2 floors కూడా వేసుకోవచ్చు మధు గారు అని చెప్పడం జరిగింది. మీరు ఒక్కసారి ఫిజికల్గా ఈ ప్రాపర్టీ పొజిషన్ చూడండి. మధ్యకాలంలో మీరు చూసుకోవచ్చు అటువైపు, అది సంఘీ లక్ష్మయ్య నగర్ కాలనీ. ఈ సంఘీ లక్ష్మీ నగర్ కాలనీలో అందులో 2 డూప్లెక్స్ హౌసెస్ లాస్ట్ 2 months కింద పెట్టాం పోస్టింగ్. అవి 2 సేల్ అయిపోయాయి. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్. మీ ఇల్లు మీ స్థలం, హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎల్బీ నగర్కి దగ్గరలో ఉన్న హైత్ నగర్ లొకేషన్లో ఉన్నాము. శ్రీ గాయత్రి నగర్ కాలనీలో మీ ముందుకు ఈరోజు G+1 ఇండిపెండెంట్ ఇల్లు తీసుకొచ్చాను. ఇన్ డీటెయిల్గా మనం ఈ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందాము. ఈ వీడియో చూసే ముందే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. మొదటిసారిగా మీరు మా ఛానల్ వీక్షిస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ ఓనర్ అనూప్ రెడ్డి గారు మనతో పాటే ఉన్నారు. ఒక్కసారి ఈ ప్రాపర్టీ ఎక్కడొస్తుందో డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము. సార్, అనూప్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. నా పేరు మధుసూదన్ నంగునూరి. నా పేరు అనూప్ రెడ్డి అండి. సార్, మన ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్లీ ఎక్కడ వస్తుంది సార్? ఫస్ట్ ఇది గాయత్రి నగర్ లో వస్తుంది. శ్రీ గాయత్రి నగర్ కాలనీ. ఓకే. ల్యాండ్ మార్క్ ఏమొస్తుంది సార్ దగ్గరలో మనకి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బ్యాక్. ఏది సార్? మన మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అంతే, బస్ స్టాప్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు మీకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది. కరెక్ట్ ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బ్యాక్ సైడ్ లోనే మనకి ఈ కాలనీ వస్తుంది. అంతే కదా? అంతే. శ్రీ గాయత్రి నగర్ కాలనీ. ఈ కాలనీ చుట్టుపక్కల చూసుకుంటే ఏమేమి కాలనీస్ ఉన్నాయి సార్? ఈ చుట్టుపక్కల సిఎస్ఆర్ కాలనీ ఉంది, సంఘీ లక్ష్మీ నగర్ కాలనీ. సంఘీ లక్ష్మీ కాలనీలో మేము రీసెంట్ గా 2 ఇల్లులు పెట్టాం, సేల్ కూడా అయిపోయినాయి. డూప్లెక్స్ ఇల్లులు పెట్టినాం. అది వెరీ గుడ్ సార్. అంటే సంఘీ లక్ష్మీ కాలనీ పక్కనే మన ఈ కాలనీ ఉంటుంది. అవునవును. వచ్చేసి శ్రీ గాయత్రి నగర్ కాలనీ. కాలనీ వ్యూ చూస్తుంటే కూడా చాలా పెద్దగా ఉంది సార్. కాలనీ ప్రిమిసెస్ కూడా చాలా బాగుంది. ఏరియల్ వ్యూ లో చూసుకుంటా ఉంటే మనకి చాలా కాలనీస్ ఉన్నాయి మనకి. అండ్ మెయిన్ బస్ స్టాప్ కి దగ్గరగా ఉంది. హైత్ నగర్ బస్ స్టాప్ ఏదైతే ఉందో మీకు 1.5 kilometer డిస్టెన్స్ లో మనకి ఒక ఇల్లు ప్రాపర్టీ వస్తుంది. సో ఈ ప్రాపర్టీ మెయిన్ డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి సార్? ఎక్సలెంట్ డైమెన్షన్స్ సార్. 25 into 16 నార్త్ ఫేసింగ్ అండి. రీసెంట్లీ కంప్లీటెడ్. డైమెన్షన్స్ 25-60 ఉంది కదా? 25 విడ్త్, 60 లెంత్. ఓకే. టోటల్ 167 square yards. అయితే ఎక్కడ పర్మిషన్ తీసుకున్నారు మీరు? జిహెచ్ఎంసి హైత్ నగర్ లొకాలిటీ నుంచి. ఎక్కడ నుంచి? హైత్ నగర్ లొకాలిటీ, హైత్ నగర్ నుంచి మీరు గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి నుంచి పర్మిషన్ తీసుకున్నాము. టైల్స్ గిల్స్ అంత క్వాలిటీగా ఇస్తున్నాము. లోపల రాయల్ ప్లేలు ఉన్నాయి. మెయిన్ డోర్ కూడా 8 feet హైట్ ఉన్నది. లోపలికి వెళ్తే చూడవచ్చు ఒకసారి. ఓకే. ఏం రేట్ చెప్తున్నారు సార్? మేము 138 చెప్తున్నాం సార్. 38 ఒక్కొక్కటి 38 లక్షల రూపాయలు. ఓకే. 1.38 crore. నెగోషియబుల్ అవుతుందా? స్లైట్లీ నెగోషియబుల్ సార్. వెరీ గుడ్ సార్. ఇంకా సార్, ఇప్పుడు మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాకుండా మన శ్రీ గాయత్రి నగర్ కాలనీకి దగ్గరలో ఇంకేమైనా కాలేజీలు, స్కూల్ ఉన్నాయా సార్? మనకి ఇక్కడ నాగోల్ రోడ్ ఓన్లీ 1 kilometer సార్. ఓకే. అక్కడనే దగ్గరలో మనకి పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. ఓకే. ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. అంటే నాగోల్ రోడ్ కి వెళ్ళేటప్పుడే ఉంటుంది. ఇక్కడ నుంచి కరెక్ట్ 1 kilometer ఉంటుంది నాగోల్ రోడ్. నాగోల్ రోడ్ ఒకవైపు నాగోల్ రోడ్ అటాచ్ అవుతుంది, ఇంకొక వైపు విజయవాడ హైవే మనకి అటాచ్ అవుతుంది. మధ్యలో మనకి ఈ గాయత్రి నగర్ కాలనీ అనేది ఉంటుంది. అంతే కదా? అంతే సార్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా? ఏం లేదు. ఇంటి గురించి బ్యాంక్ లోన్ ఏమైనా ఉందా సార్? ఏం లేదండి. క్లియర్. ఏ బ్యాంక్ నుంచి లోన్కి వస్తుంది. ఏ బ్యాంక్, ఎనీ గవర్నమెంట్ బ్యాంక్, ఎనీ బ్యాంక్. ఒక్కసారి మనం లోపలికి వెళ్తూ మిగతా డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకుంటూ మాట్లాడుకుందాం రండి సార్. ఇప్పుడు డైమెన్షన్స్ చూసుకుంటే 25 విడ్త్ ఉంటుంది, 60 లెంత్ ఉంటుంది. టోటల్ 167 square yards. మరి ఇంటి ముందు చూసుకున్నట్లయితే 25 feet వైడ్ రోడ్ ఉంటుంది. ఈ 25 feet రోడ్కి మళ్ళీ ఒక ప్లాట్ దాటిన తర్వాత 30 feet రోడ్ అటువైపు వస్తుంది. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 4 ప్లాట్ల తర్వాత మీకు మళ్ళీ 30 feet రోడ్ అటాచ్ అవుతుంది. ఒకసారి మనం లోపలికి వెళ్లే ముందు ఒకసారి ఎలివేషన్ చూసుకోవచ్చు ఎంత బాగుందో. ఎలివేషన్ కూడా చాలా ఎక్సలెంట్ ఇచ్చారు సార్. మీరు టైల్స్ గీల్స్ వేయించామండి. ఇది లైటింగ్ కూడా ఎక్సలెంట్ లైటింగ్ పెట్టించాము మేము. లైటింగ్ చాలా బాగా ఇచ్చారు. ఎక్సలెంట్, చాలా బాగుంది సార్. ఈ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి,
మీరు ఈ ర్యాంప్ కూడా మీకు మంచి హైట్లో ఇచ్చారు. గేట్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఈజీగా మీకు ఒక 2 కార్లు వచ్చే విధంగా కార్ పార్కింగ్ ప్లేస్ అయితే మీరు చూసుకోవచ్చు. నాతో పాటు ఒకసారి రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది నార్త్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు కవర్ చేసుకుంటున్నాము. ఇక్కడ మీరు బోర్ చూసుకుంటే మనకి 650 ఫీట్ల డెప్త్తో ఉన్న బోర్ మీరు నోటీస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు వాటర్ సంప్ కూడా చూసుకుంటే మీకు 10,000 లీటర్ కెపాసిటీతో వాటర్ సంప్ మీరు నోట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సంప్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ కృష్ణా వాటర్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ కార్ పార్కింగ్లో అయితే మీకు ఈజీగా ఒక పెద్ద SUV కార్ అయితే వచ్చేస్తుంది. దాంతోపాటు ఒక 4-5 బైకులు పెట్టుకునే విధంగా విశాలంగా సౌకర్యంగా ఇచ్చారు. ఒక్కసారి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 బెడ్రూమ్ కిచెన్ హాల్ చూపించేసి ఒకసారి చుట్టూ మీకు ఆ సెట్ బ్యాక్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్ కిచెన్ హాల్ చూసుకుంటే ఇప్పుడు మనం ఎంట్రీలో ఉన్నాము. ఇది ఇండియన్ టేక్ డోర్తో ఇచ్చారు, చూసుకోవచ్చు. నీట్గా బాగా వర్క్ చేశారు ఇంటికైతే. ఇక్కడ మీరు గ్రౌండ్లో చూసుకుంటే మీకు పెద్ద బ్యూటిఫుల్ హాల్తో పాటు ఇక్కడ మీకు మళ్ళీ షెల్ఫ్లు, ఇక్కడ టీవీ యూనిట్ వచ్చే విధంగా చాలా నీట్గా ఇచ్చారు, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది టీవీ యూనిట్, షెల్ఫ్లు చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు UPVC విండో చూసుకోవచ్చు. ఎక్సలెంట్ వెంటిలేషన్కి అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అన్ని వైపులా ఇంటికి బెనిఫిట్ ఏంటంటే 4 వైపులా వెంటిలేషన్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇచ్చారు. అండ్ ఇక్కడ హాల్లో చూసుకుంటే మీకు వాస్తుపరంగా ఈస్ట్కి కూడా మీకు ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇన్ డీటెయిల్గా చూపిస్తున్నాను మీకు వీడియోలో. కంప్లీట్ వీడియో చూడండి, ఎందుకంటే ఇది 1,38,00,000 సంబంధించిన స్థిరాస్తి ఫ్రెండ్స్. మళ్ళీ మీరు చూసుకుంటే ఇటు ఈస్ట్లో మీకు 3 ఫీట్ గల్లీ ఇచ్చారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK వాళ్ళకి యూటిలిటీ స్పేస్ మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇదంతా యూటిలిటీ స్పేసు. ఇక్కడ వాష్ ఏరియా అంతా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK కోసము జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్కి బ్యాక్ సైడ్ మనకి సెట్ బ్యాక్ చూసుకుంటే మినిమం 2 ఫీట్ల గల్లీ ఇచ్చారు. అండ్ అటువైపు మళ్ళీ ఇది మెయిన్ నార్త్ వైపు మన ప్రాపర్టీ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ వెస్ట్ వైపు కూడా మీకు సెట్ బ్యాక్ చూసుకోవచ్చు. మినిమం 2 ఫీట్ల సెట్ బ్యాక్ ఇచ్చారు. ఒక్కసారి మీకు అన్ని వైపుల సెట్ బ్యాక్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ 3 ఫీట్ల గల్లీలో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాం మనం ఇప్పుడు రైట్ నో. ఇక్కడ చూసుకుంటే హాల్ నుంచి చూసుకుంటే ఇక్కడ దేవుడి పూజా రూము చాలా బాగా ఇచ్చారు, చూసుకోండి. 4x6 సైజులా మీకు దేవుడి పూజా రూము విశాలంగా ఇచ్చారు. టైల్స్ ఇక్కడ మధ్యలో గోల్డ్ లైన్స్ ఇచ్చారు, చూసుకోవచ్చు. అండ్ కిచెన్ కూడా ఫ్రెండ్స్ చూడండి ఎంత విశాలంగా ఉందో, పెద్దగా ఇచ్చారు. కిచెన్లో మీకు ప్లాట్ఫామ్ మొత్తము గ్రనైట్తో ఇచ్చారు, బ్లూ గ్రనైట్. దీనికి మొత్తం డబుల్ పట్టి ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ వాష్ బేసిన్ అంటే సింక్ ఇచ్చారు. కిచెన్లో వాష్ బేసిన్ చాలా పెద్దగా ఇచ్చారు. దాంతోపాటు 3 ట్యాప్స్ ఇచ్చారు. మనకి ఇక్కడ RO ప్లాంట్ కోసం ఏదైనా ఉంటే RO కోసం ఇక్కడ ఇంకొక ట్యాప్ ఇచ్చారు, చూసుకోవచ్చు. బాగుంది. ఇక్కడ విండో ఏర్పాటు చేశారు. దానిపైన మీరు చూసుకుంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా నోట్ చేసుకోవచ్చు. విశాలంగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ యొక్క ప్రాపర్టీ 25 విడ్త్ 60 లెంత్తో ఉన్నందుకు ఇల్లు చాలా బాగా కుదిరింది. మొత్తం 167 గజాల్లో ఉంది ప్రాపర్టీ. మంచి ఇనఫ్ షెల్ఫ్లు, సజ్జ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కిచెను పక్కన దేవుడి పూజా రూమ్ పక్క నుంచి చూసుకుంటే మాస్టర్ బెడ్రూము. గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు పెద్దగా విశాలంగా ఉంటుంది, చూసుకోవచ్చు. ఇక్కడ రాయల్ పెయింటింగ్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా బాగా డిజైన్ చేశారు ఇక్కడ. అండ్ మీకు చూసుకుంటే ఇక్కడ సజ్జతో పాటు షెల్ఫ్లు కూడా బాగా ఇచ్చారు. ఇక్కడ నైరుతికి అల్మారా వచ్చే విధంగా ఇచ్చారు, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చిన్నగా ఈ బెడ్రూమ్లో మీకు లో రూఫ్ కూడా చూసుకోండి, లో రూఫ్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. టైల్స్ వచ్చేసి 2x4లో ఇచ్చారు. అండ్ మీకు ఈ వెస్ట్రన్ సిట్టింగ్తో మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ అరేంజ్ చేసి ఇస్తారు. 99% వర్క్ అయిపోయింది. ఒక 1% వర్క్ మీకు ఫైనల్ అంటే మీకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఈ వెస్ట్రన్ సిట్టింగ్లో ఉన్న కుండీలు అవన్నీ పెట్టి ఇచ్చేస్తారు. అండ్ ఇది చూసుకోవచ్చు యూరోపా లాకింగ్ సిస్టమ్ ఇచ్చారు. మొత్తం ఇంటికంతా యూరోపా లాక్ ఇచ్చారు, సెంట్రల్ లాకింగ్. ఒకసారి మీకు బయటికి వెళ్ళి చూపిస్తాను నేను మీకు. బెడ్రూమ్స్కి యూరోపా లాక్ ఇచ్చారు, బాగుంది ఇది. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ హాల్లో ఇక్కడ మీకు ప్రొవిజన్ ఇచ్చారు. వాష్ బేసిన్కి సంబంధించిన ప్రొవిజన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ హాల్లో మీకు చూసుకుంటే ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ అయితే చూసుకోవచ్చు, ఇండియన్ సిట్టింగ్తో ఉంటుంది. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక వెంటిలేషన్కి మంచి ఒక విండో ఇచ్చారు.
వెంటిలేషన్ విండో ఇచ్చారు పైన. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోండి, మంచి వెంటిలేషన్తో ఉంటుంది. ఇక్కడ రాయల్ ప్లేతో మంచిగా రెడ్ కలర్లో డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక విండో ఇచ్చారు, ఎక్సలెంట్. వర్క్లో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇక్కడ షెల్ఫ్లు మళ్ళీ సజ్జ ఇచ్చారు. ఇక్కడ కూడా మీకు యూరోపో లాకింగ్ సిస్టమ్ ఇక్కడ చూసుకోవచ్చు, బాగుంది. అండ్ హాల్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మీరు ప్రొఫైల్ లైట్స్, ఫాల్ సీలింగ్ లైట్స్ ఎంత నీట్గా ఏర్పాటు చేయడం జరిగిందో. ఒకసారి మనము ఈ గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్ కిచెన్ హాల్ కవర్ చేసుకున్నాం కదా, మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూసుకుందాము. ఈ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు చూసుకుంటే మెట్లు కూడా మీకు 3.5 x 3.5 7 ఫీట్ల మెట్లు ఇచ్చారు. అండ్ మెట్ల పక్కన చూసుకుంటే ఎవరైనా బయటి వాళ్ళు ఎవరైనా వస్తే మేడ్ పని మనిషి కోసం ఏదైనా ఇక్కడ బట్టలు ఉతుకునే విధంగా ఇంకా కొంచెం విశాలంగా పెద్దగా ఇప్పుడు చిన్నగా మనకి బట్టలు ఉతుక్కోవడం కోసం చిన్నగా ఒకటి అయితే ఒక చిన్న బాత్రూమ్ ఏర్పాటు చేశారు, బాగుంది బయటి వాళ్ళ కోసము. ఒకసారి ఈ మెట్లు కూడా చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఈజీగా ఎక్కే విధంగా మంచిగా ఇచ్చారు. 3.5 x 3.5 7 ఫీట్ల మెట్లు. అండ్ మీకు వెడ్త్ లాగా చూసుకుంటే 4 ఫీట్లు ఉంటుంది, అంటే 7/4 ఉంది చూసుకోవచ్చు. అంటే కారిడార్ స్పేస్ కూడా మీకు 7 ఫీట్లు ఉంటుంది. మీరు మెట్లు అయితే చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఎక్కవచ్చు పైకి. ఒకసారి రండి, మెట్లు కంఫర్టబుల్గా ఎక్కవచ్చు. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఫ్లోర్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి మీకు ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఇచ్చారు. డోర్ కూడా మినిమం 7.5 ఫీట్లు ఇచ్చారు. 7.5 ఫీట్ హైట్తో ఉంది విశాలంగా. ఒకసారి నేను డీటెయిల్గా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకుంటున్నాము. చూడండి, విశాలమైన ఇండియన్ టేక్ డోర్, 7.5 ఫీట్ డోర్. ఇది చాలా హెవీ డోరు, చాలా బాగుంది. మధ్యకాలంలో ఇంత పెద్ద హెవీ డోర్ ఎక్కడ చూడలేదు నేను. 7.5 ఫీట్ డోరు మీకు 2.5 ఫీట్ ఇచ్చారు, బాగుంది. 5 ఫీట్లు ఉంది మినిమం. ఇది మొత్తం చూసుకుంటే ఒక 7 ఫీట్లు అడ్డం ఉంది, పొడవు కూడా 7.5 ఫీట్లు ఉంది. చాలా బాగా ఇచ్చారు డోర్ మాత్రం, ఎక్సలెంట్ డోర్, పెద్ద డోరు. దీన్ని కూడా మీకు చూసుకుంటే హార్డ్వేర్, మంచి హార్డ్వేర్ వాడారు, క్వాలిటీ హార్డ్వేర్ వాడారు చూసుకోవచ్చు. గోగ్రేజ్ బ్రాండింగ్ యూజ్ చేశారు చూడండి లాకింగ్కి, బాగుంది. ఒకసారి లోపల రండి ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. ఇక్కడ 167 గజాల స్థలంలో కట్టిన ఈ ఇల్లు. మెయిన్ స్థలం పెద్దగా ఉండడం వల్ల రూమ్స్ కూడా చాలా విశాలంగా ఉంది చూసుకోండి. మనం ఫస్ట్ ఫ్లోర్లో హాల్ కవర్ చేసుకుంటున్నాము. ఈ హాల్లో చూసుకుంటే పైన మీకు ప్రొఫైల్ లైట్స్ ఎంత నీట్గా అరేంజ్ చేశారు చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఒకసారి రండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ కూడా చూసుకోండి. ఈస్ట్ ఫేసింగ్ కూడా ఒక డోర్ ఇచ్చారు. ఈస్ట్కి కూడా మీకు మంచి డోర్ ఇచ్చారు. కాలనీ ప్రిమిసెస్ చాలా బాగుంది. హైతనగర్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బ్యాక్ సైడ్లో ఉన్న శ్రీ గాయత్రి నగర్ కాలనీలో ఉన్నాము. సంఘి లక్ష్మయ్య నగర్ కాలనీ పక్కనే వస్తుంది. ఈ మధ్యకాలంలో మనం సంఘి లక్ష్మయ్య నగర్ కాలనీలో 2 డూప్లెక్స్ ఇల్లులు తీసుకొచ్చాము, అవి సేల్ అయిపోయాయి. తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళీ ఇది ఒక ఫస్ట్ వీడియో అనుకోవచ్చు. G+1 ఇండిపెండెంట్ ఇల్లు కోసం చాలామంది అడిగారు, డూప్లెక్స్ కాకుండా. ఇది డూప్లెక్స్ ఇల్లు కాదు. గ్రౌండ్లో 2 బెడ్రూమ్ కిచెన్ హాల్, ఫస్ట్ ఫ్లోర్ 2 బెడ్రూమ్ కిచెన్ హాల్తో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కిచెన్ కవర్ చేసుకుంటున్నాము. ఈ కిచెన్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత విశాలంగా ఎంత బాగుందో. ఇక్కడ మంచిగా షెల్ఫ్లు చూడండి. ఫస్ట్ మీకు షెల్ఫ్లు చూపిస్తాను. ఇక్కడ షెల్ఫ్లు కూడా ఎంత బాగా ఇచ్చారు చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ షెల్ఫ్ల పైన సజ్జ చూడండి, ఎంత ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎంత పెద్దగా ఉందో చూసుకోవచ్చు. మీరు కబోర్డ్స్ కొద్దిగా అరేంజ్ చేసుకుంటే కనుక ఎక్సలెంట్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం కిచెన్ రూమ్లో చూసుకుంటే చూడండి, పైన ఈ ఫాల్ సీలింగ్ లైట్స్లో చిన్నగా ఒక ప్రొఫైల్ లైట్ ఇచ్చారు, ఎంత బాగా ఇచ్చారు చూసుకోవచ్చు. యూపీవీసీ విండోతో పాటు అక్కడ చిన్నగా మీకు ఎగ్జాస్ట్ ఇచ్చారు. అండ్ ఈ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చాలా నీట్గా పెద్దగా ఇచ్చారు చూడండి. మీకు డబల్ పట్టి ఇచ్చారు గ్రనైట్. ఒకసారి మీకు నేను వాష్ ఏరియా ఒకటి చూపిస్తాను రండి. ఇది వాష్ ఏరియా కూడా చూడండి ఎంత బాగుందో. కిచెన్ పక్కనే ఈ వాష్ ఏరియా చూసుకోండి. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ సెటప్ చేసుకునే విధంగా ఇక్కడ యూటిలిటీ స్పేసు. అండ్ మళ్ళీ అక్కడ షెల్ఫ్లు చూడండి. ఒకసారి మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏం అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ ఉన్నాయి, చాలా బాగా ఇచ్చారు. అండ్ కిచెన్ పక్కన మీరు చూసుకుంటే ఈ WPC చౌకట్టుతో పాటు WPC డోర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ ఇక్కడ వాటర్తో వర్క్ ఉంటుంది కాబట్టి మొత్తం WPC చౌకట్ అండ్ WPC డోర్స్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ బాగుంది. ఒక్కసారి మనము ఈ దేవుడి పూజా రూమ్ గురించి మాట్లాడుకుందాము. దేవుడి పూజా రూము 5x5 సైజెస్లో ఇచ్చారు, పెద్దగా ఉంది చూడండి. మీకు కొద్దిగా దగ్గరగా చూపిస్తాను. దేవుడి పూజా రూమ్ కూడా 5x5 సైజులో చాలా పెద్దగా ఇచ్చారు. మళ్ళీ మీకు గోల్డ్ లైన్స్ ఇచ్చారు మధ్యలో చూసుకోవచ్చు.
చాలా నీట్గా ఉంది వర్క్ అయితే. ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకునే ముందు అక్కడ మన హాల్ పక్కన ఇదంతా డైనింగ్ స్పేస్ కూడా చూసుకోండి ఎంత విశాలంగా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ మళ్ళీ విండో ఇచ్చారు చూడండి, యూపీవీసీ విండో బాగుంది. వెంటిలేషన్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాదు, 4 వైపులా ఎక్సలెంట్ వెంటిలేషన్. మళ్ళీ సైడ్కి ఇక్కడ గ్రనైట్ పట్టీలు ఇచ్చారు, గ్రిల్స్ కూడా హెవీ మందంగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మళ్ళీ ప్రొవిజన్ ఇచ్చారు చూడండి, వాష్ బేసిన్కి చిన్నగా ప్రొవిజన్ ఇచ్చారు, బాగుంది. ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకుందాము. ముందు మాస్టర్ బెడ్రూమ్లో ప్లస్ డోర్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూడండి యూరోపా లాక్స్ ఇచ్చారు, సెంట్రల్ లాకింగ్ యూరోపా లాక్స్ అండ్ ప్లస్ డోర్స్ చాలా నీట్గా బాగున్నాయి. చూడండి విశాలమైన బెడ్రూమ్ ఇది, మాస్టర్ బెడ్రూము. ఇక్కడ షెల్ఫ్లు మళ్ళీ సజ్జతో పాటు ఇక్కడ అల్మారా వచ్చే విధంగా చాలా నీట్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ మళ్ళీ గ్రీన్ కలర్ సంబంధించిన పెయింటింగ్, రాయల్ ప్లే పెయింటింగ్ చూసుకోవచ్చు, బాగుంది. అక్కడ ఏసీ ప్రొవిజన్ ఇచ్చారు చూసుకోవచ్చు. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు మళ్ళీ లో రూఫ్ ఒకటి ఏర్పాటు చేశారు అడిషనల్గా. ఒకసారి రండి, మీకు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ కవర్ చేసి చూపిస్తాను. ఇది బాత్రూమ్ కూడా విశాలంగా పెద్దగా ఉంది, వెస్ట్రన్ సిట్టింగ్తో ఇస్తారు. 2x4 సైజెస్లో మీకు ఇక్కడ టైల్స్ ఇచ్చారు. మీకు గ్రౌట్ కూడా నీట్గా నింపారు చూడండి, మధ్యలో గ్రౌట్ చాలా ఇంపార్టెంట్, లీకేజ్ కాకుండా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు జాగ్వార్ సంబంధించిన బ్రాండింగే వాడతారు. షవర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకునే విధంగా ఇచ్చారు. అండ్ ఇక్కడ గీజర్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు మీరు, అదొక్కటి మీరు నోట్ చేసుకోవాలి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ కవర్ చేసుకున్నాము. కిచెను, దేవుడు పూజా రూము, హాలు, డైనింగ్ స్పేస్ కవర్ చేసుకొని మనం చిల్డ్రన్ బెడ్రూమ్ వైపు చూసుకుంటున్నాం. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో చూసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఆరెంజ్ కలర్ సంబంధించిన రాయల్ ప్లే పెయింటింగ్ చూసుకోవచ్చు, ఇది బాగుంది, చాలా నీట్గా ఉంది వర్క్ అయితే. 1,38 lakhs బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. ఇక్కడ మనం ఈ విండో చూసుకోండి, ఎంత నీట్గా వెంటిలేషన్ ఎంత బాగా వస్తుందో చూసుకోవచ్చు. ఇందులో కూడా మీకు గ్రనైట్ ఇచ్చారు చూడండి సైడ్ పట్టీలకి. ఇక్కడ షెల్ఫ్లు ఇచ్చారు, సఫిషియంట్ షెల్ఫ్లు, బాగుంది. పైన సజ్జ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ యూరోపా లాక్స్ ఫిట్టింగ్స్ చూసుకోవచ్చు ప్లస్ డోర్కి. అండ్ ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్కి పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వలేదు, కాకపోతే ఇది కామన్ బాత్రూమ్ కింద ఇచ్చారు. మన హాల్లో గెస్ట్ వాళ్ళు, మన ఇంట్లో వచ్చిన వాళ్ళు ప్లస్ చిల్డ్రన్ వాడుకునే విధంగా ఇక్కడ మనకి ఇండియన్ సిట్టింగ్తో ఉంటుంది. ఇది కామన్ బాత్రూము, ఇది కూడా చాలా విశాలంగా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ డైనింగ్ స్పేస్ అండ్ హాల్ పక్కన చూసుకుంటే నేను మీకు ముందు చెప్పినట్టు ఇక్కడ మనకి ఈస్ట్ ఫేస్ డోర్ ఉంది కదా, ఈ డోర్ పక్కన చూసుకుంటే మీకు బాల్కనీ 2.5 feet బాల్కనీ ఇచ్చారు మీకు మంచి వెంటిలేషన్ కోసము. ఇక్కడ మీకు మళ్ళీ బట్టలు వేసుకునే విధంగా అండ్ యూటిలిటీ స్పేస్ కూడా ఇచ్చారు, చిన్నగా వాష్ ఏరియా లాగా ఇచ్చారు, బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన బ్యాక్ సైడ్ కిచెన్ పక్కన మీరు ఇక్కడ యూటిలిటీ స్పేస్కి ఆనుకొని ఇక్కడ చిన్నగా ఇచ్చారు చూసుకోవచ్చు. ఏదైనా బట్టలు వేసుకోవడానికి లేదా బండలు సంబంధించింది ఎప్పుడన్నా తూడ్చి మళ్ళీ ఇక్కడ వాటర్ వేసుకోవడానికి బాగుంటుంది. ఈ ఐడియా బాగా ఇచ్చారు వాళ్ళు. మినిమం 2.5 feet గల్లీలాగా ఇచ్చి మంచి ఈ స్పేస్ని అయితే యూటిలైజ్ చేశారు, బాల్కనీ లాగా బాగుంది. కంప్లీట్ 100% ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తున్నాను. ఈ ప్రాపర్టీ ఓనర్ అనూప్ రెడ్డి గారి కాంటాక్ట్ నెంబరు స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ నెంబర్కి మీరు కాల్ చేసుకొని సైట్ విజిట్ చేస్తానికి రండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ మన హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి టువర్డ్స్ హైత్ నగర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిమిసెస్ బ్యాక్ సైడ్లో ఉన్న శ్రీ గాయత్రి నగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ నుంచి మీకు మళ్ళీ నాగోల్ రోడ్ కూడా దగ్గర అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంటి పైన ఉన్నాం చూసుకోవచ్చు. మొత్తం 8 columns ఇచ్చారు ఇంటికి, 8 పిల్లర్లు ఫ్రెండ్స్. చూసుకుంటే ఈ కాలనీ పక్కన ప్రిమిసెస్ చూసుకుంటే సిఎస్ఆర్ నగర్ కాలనీ కూడా పక్కనే ఉంటుంది. అంటే ఈ కాలనీ ప్రిమిసెస్ మన హైత్ నగర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బ్యాక్ సైడ్ ఈ 3 కాలనీస్ చాలా పెద్ద కాలనీస్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు రోడ్లు చూసుకుంటే మెయిన్ 30 feet రోడ్స్, అన్ని ఇంటర్నల్ రోడ్స్ అండ్ కనెక్టింగ్ రోడ్స్ మొత్తం 30 feet రోడ్స్ అండ్ 40 feet రోడ్స్ ఉన్నాయి. ఇంటి ముందు వచ్చేసరికి మనకి 25 feet వైడ్ రోడ్స్ ఉంటాయి, అదొకటి మీరు నోట్ చేసుకోవాలి. ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకుంటున్నట్లయితే స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి మీరు కాల్ చేసుకొని సైట్ విజిట్ చేస్తానికి రండి. మీకు ప్రిసైజ్ లొకేషన్ వాట్సాప్లో షేర్ చేస్తారు. ఈ ప్రాపర్టీ గురించి మనం కంక్లూడ్ చేద్దాము. ఈ ప్రాపర్టీ వచ్చేసి 1,38 lakhs కింద కోట్ చేయడం జరిగింది.
మీ పేమెంట్ మోడ్ బట్టి అయితే చిన్న నెగోషియబుల్ అయితే చేస్తామన్నారు ఓనర్స్. ఈ ప్రాపర్టీ వచ్చేసి మీరు చూసుకుంటే మొత్తం 167 గజాల్లో ఉంటుంది. డైమెన్షన్స్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, 25 విడ్త్ 60 లెంత్తో ఉంటుంది. 167 గజాలు. మీకు మున్సిపల్ పర్మిషన్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ కిచెన్ హాల్తో మీకు అటాచ్డ్ బెడ్రూమ్ అంటే అటాచ్డ్ బాత్రూమ్తో ఉన్న బెడ్రూమ్ కవర్ అవుతుంది. అండ్ మీకు పార్కింగ్ ఏరియాలో ఈజీగా ఒక ఎస్యూవీ కార్తో పాటు ఒక 5-6 బైక్స్ పెట్టుకునే విధంగా చాలా విశాలమైన పార్కింగ్ ప్లేస్ చూసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకుంటే విశాలమైన మీకు ఎంట్రీ డోర్తో పాటు మీకు పెద్ద హాలు, డైనింగ్ స్పేస్తో పాటు దేవుడు పూజా రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. అండ్ కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. దాని పక్కనే యూటిలిటీ స్పేస్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ మీకు 2 బెడ్రూమ్స్ విశాలంగా ఉంటాయి. ఒక మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. అండ్ ఒక చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే కామన్ బాత్రూమ్ యూజ్ చేసుకోవాలి. అండ్ ఇంటి పైన మీకు కనుక చూసుకుంటే మీకు మంచి ఎక్స్ట్రా ఆర్డినరీ పిల్లర్ సైజ్ 9 x 18 ఇంచెస్ పిల్లర్ సైజ్ కెపాసిటీతో పైన ఇంకా 2 ఫ్లోర్లు వచ్చే విధంగా మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ ఇది మెయింటైన్ చేయడం జరిగింది. స్క్రీన్ పైన ఈ ఓనర్ నెంబర్కి కాల్ చేసుకొని సైట్ విజిట్ చేసి ఒకసారి ఇల్లు ప్రాపర్గా చూసుకొని రేట్ నెగోషియేట్ చేసి తీసుకోవాల్సిందిగా కోరుతూ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇప్పటిదాకా మా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ఇంకొకసారి హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతూ వీడియో ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.